ఈరోజు మహబూబ్నగర్ ప్రజలకు మరియు మా టీటిగుట్ట 14వ డివిజన్ ప్రజలకు మరియు నన్ను నమ్మి నా మీద బాధ్యతలు పెట్టి నన్ను నమ్మి నాకు 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచి టికెట్ నాకు ఇచ్చినందుకు మా పార్టీ పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మా అధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు సంజీవన్న గారికి, మా ఎన్పీ వెంకటేశ్వర గారికి, మా వినోదన్న గారికి, పేరు పేరున సురేందర్ రెడ్డి అన్న గారికి, అందరికీ పేరు పేరున పార్టీ అధ్యక్షులు లక్ష్మణన్న గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సిరాజన్నకు అందరికీ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. ఇది ఒక అవకాశం కాదు, ఒక బాధ్యత. రాబోయే రోజుల్లో మా టీటిగుట్ట వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం ఈ బాధ్యత. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఇయని పరిస్థితి, అన్ని మధ్యలోనే కరిగిపోయే స్కీములు గతంలో ప్రజలకు అందేటివి కావు. కానీ ఈరోజు ఇది ఎక్కడ చూడు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయి. ఇలా బెడ్రూమ్ రాలేవు. ఈరోజు ప్రతి కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి ఇంటిలో మన సంక్షేమ పథకం చేరిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు సొంతంగా ఎమ్మెల్యే కిట్ కూడా ఇస్తున్నాడు, ఆరోగ్య పథకం కింద కిట్ ఇస్తున్నాడు. ఇలా విద్యానిధి బీద వాళ్ళకు విద్యానిధి స్కీమ్ చేసి ఆయన సొంతంగా చేసి కూడా ఎన్నో స్కీములు చేస్తున్నాడు. ఇలా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఎవరి కోసం చేస్తున్నారండి ఈ డబ్బులన్నీ? మా ప్రాంత ప్రజల కోసం. ఇలా రాబోయే రోజుల్లో ఇలా హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. ఇలా బస్తీ దవాఖానాలు ఇస్తున్నారు, సీసీ రోడ్లు ఇస్తున్నారు, మోరీలు ఇస్తున్నారు, కొత్త కొత్త స్తంభాలు ఇస్తున్నారు, ఐమాక్స్ లైట్లు ఇస్తున్నారు, బోర్లు ఇస్తున్నారు, ఇంటికి నీళ్ళు ఇస్తున్నారు, నల్లలు ఇస్తున్నారు, ఎన్నో స్కీములు చేస్తున్నారు. ఇలా ఈ ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇలా ధైర్యంగా మేము ప్రజలకు పోయి ఓట్లు అడుగుతున్నాం. ఇలా మేము పనిచేస్తామని నమ్మకంతో పోయి ప్రజలకు ఓట్లు అడుగుతున్నాం. ప్రజలు కూడా మాకు బ్రహ్మానందం పట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గత ప్రభుత్వం కన్నా మెరుగైన సౌకర్యాలు, మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తుందని చెప్పి కూడా ప్రజలు మాకు నమ్మకంతో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం, మిమ్మల్ని కార్పొరేషన్లో కూర్చోబెడతాం, మేము మీ సేవలను కూడా ఉపయోగించుకుంటాం, గెలిపించిన తర్వాత మీతో పని చేయించుకుంటాం బిడ్డ అని చెప్పి కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఇలా కులాలు మతాలు చిచ్చు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ కులాలు మతాలు ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్తున్నా. అభివృద్ధి కులం, అభివృద్ధి మతం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలా అభివృద్ధి కావాలి ప్రజలకు. అందరం మనం ప్రభుత్వాలకు ట్యాక్స్ కడుతున్నాం. మనం కొనే ప్రతి వస్తువు మీద ప్రభుత్వం ద్వారా పనులు మనం చేసుకోవాలి. ఇలా మతాలు కులాల ఫీలింగ్లో పోకండి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మన అందరం అభివృద్ధిపై పోదాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, ఇలా చెయ్యి గుర్తుకు ఓటేద్దాం. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన మినిస్టర్ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన ప్రభుత్వం ఉంది. మనం ఏం సమస్యలను పరిష్కరించుకునే ప్రభుత్వంలో మేమున్నాం, మా పార్టీలో మేమున్నాం. మనం పని చేయగలుగుతాం, ప్రజలకు అన్ని సమస్యలు తీర్చగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా 14వ వార్డు డివిజన్ ప్రజలు కూడా నమస్కరిస్తూ మరొకసారి అందరూ కూడా అడుగుతున్నా, మీకోసం సేవ కోసం వస్తున్నాం, మీకు సేవ చేయడం కోసం వస్తున్నాం. మీకు సేవ చేయడం కోసం నా సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవరత్న అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ప్రభుత్వం సేవరత్న అవార్డు ఇచ్చింది నాకు. ఈరోజు మీకు అందరూ సేవ చేయడం కోసం వస్తున్నా నేను. కనుక నన్ను ఆదరించి ఆశీర్వదించి నన్ను కార్పొరేషన్ పంపాలని కూడా మీ అమూల్యమైన ఓటు నా కేసు కూడా నన్ను కార్పొరేషన్ పంపి నా యొక్క సేవలను మీరు వినియోగించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో నేను పోటీ చేయడం జరిగింది ఇదే ప్రాంతంలో, ఈ వార్డులో. ఇక్కడ ముందర నల్బోలి బిట్ ఉంటుంది. నల్బోలి ఏరియాలో మనము కరెంటు స్తంభాలు ఇండ్లపైన నుంచి కరెంటు తీగలు ఉండే. దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలామంది నాయకులను అడిగినారు, చాలామంది ప్రజాప్రతినిధులు కలిసినారు, ఎవరి నుంచి కాలేదు. మనము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఇండ్ల మీద నుంచి వైర్లు మొత్తం తీపియడం జరిగింది. 30 ఇండ్ల మీదకి వెళ్ళి క్రాస్ ఉండే వైర్లు మొత్తం, స్తంభాలు క్రాస్. వాళ్ళు నేను తీపించిన తర్వాత ఇండ్ల పైన ఇల్లు కట్టుకున్నారు. ఇలా వాళ్ళ పిల్లలు ఇంకో తోను పోకుండా అన్ని పైన ఇల్లు కట్టుకున్నారు. అటువంటి సర్వీస్ మనం ఇచ్చినాం. ఈ పెద్ద మోరీ కూడా మనం సర్వీస్ చేసాం. అప్పుడు మనం పరిధి చేసినప్పుడు సొంతం డబ్బులు పెట్టుకొని బోర్లు వేయించినాం. అప్పుడున్న ప్రతినిధులు మనం అడిగితే బోర్లు ఇవ్వకపోతే నేను మాట ఇచ్చిన, నా ప్రజలకు మాట ఇచ్చిన అని చెప్పి నా మాట పోరాడుకోవడానికి సొంత పైసలతో నేను బోర్లు వేయించడం జరిగింది. గతంలో చాలా చేశాము. మేము అన్ని సామాజిక సేవలు చాలా చేశాం. అది మా ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. మా ప్రాంత ప్రజలు ఈరోజు ఎంత సంతోషపడుతున్నారంటే 21 సంవత్సరాలు అవుతుంది మా పిల్లగానికి అవకాశం రాలేదే, ఈరోజు అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మా పిల్లాన్ని ఆదరిద్దామని అందరూ నన్ను బ్రహ్మరథం బట్టి ఆశీర్వదించడం జరుగుతుంది.